తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. పార్టీని ముఖ్య నేతలతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్ గాంధీతో నేతలు చర్చించనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత అధిష్టానం రాష్ట్ర పార్టీ నేతలపై గుర్రుగా ఉంది. చాలా రోజులుగా పీసీసీ అధ్యక్షుడితో పాటు పార్టీ సీనియర్లకు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ నిరాకరించినట్లు పార్టీలో చర్చ జరిగింది. దీంతో పార్టీ నేతలంతా రాహుల్ గాంధీ నుంచి పిలుపు వచ్చినప్పుడే ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో పాటు నూతనంగా ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నేతలు ఢిల్లీ బాట పట్టారు. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం గాని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. రేపు జరిగే సమావేశంలో రాష్ట్ర నేతలతో రాహుల్ గాంధీ పార్లమెంటు ఎన్నికల వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చడానికి అధిష్టానం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం పార్లమెంటు వ్యూహాల అమలు ఏ విధంగా ఉండాలనే అంశంపై పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల పరాభవం తర్వాత కార్యకర్తల్లో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టుకోవడానికి అధిష్టానం కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో పూర్వ వైభవం తేవడానికి పక్కా ప్లాన్తో అనుసరించాల్సిన వ్యూహాలను అమలు చేయడానికి దేశంలో ఉన్న అన్ని సమస్యలను లేవనెత్తాలనే అంశాలపై అధిష్టానం చర్చించనుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ కాకుండా బీజేపీ టార్గెట్ గా ప్రచారం చేయడం ద్వారా పార్లమెంటు సీట్లను అత్యధికంగా సాధించవచ్చనే భావనను అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. వీటితో పాటే పార్టీ బలోపేతం కోసం అధిష్టానం ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతుంది. డీసీసీల నియామకం, పార్లమెంటు ఎన్నికల ముందు ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.